ఈ ప్రదేశం చాలా అందమైందే, బట్ ఇక్కడ కొంచెం ప్రమాదకరం. ఈ లొకేషన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మలబరపల్లు బ్లూబెర్రీ అనుకుంటాను. చాపరాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు nigervallyvlogs. ఈరోజు మేము చాపరాయిలో ఉన్నాము. చాపరాయి గురించి చాలా వీడియోలు అయితే చేశాను, నా డిస్క్రిప్షన్లో పెడతాను. అయితే ఈరోజు చాపరాయిలో ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం ఉంది. దాని గురించి వీడియోలు అయితే ఎవరు చేయలేదు, అందుకే చేయాలనుకుని చాపరాయిలో వెళ్ళాము. ఫ్రెండ్స్, చాపరాయి అనగానే ఎక్కువ మంది చూసే ప్రదేశం ఏంటంటే కిందన జారుడు రాయి ఒకటి ఉంటుంది. ఆ రాయిలో వెళ్ళి ఎక్కువ మంది జారుతారనమాట. చాలామంది ఈ ప్లేస్లో కూర్చొని ఫోటోలు తీసుకోవడం ఇవన్నీ చేస్తారు. కానీ మనకు లెఫ్ట్ సైడ్ అనేది ఒక అద్భుతమైనటువంటి ప్లేస్ ఉంది. కాకపోతే అది ప్రమాదకరమైంది, చూడ్డానికి కొంచెం భయంకరంగా ఉంటుంది కనుక ఆ ప్రదేశంలో ఎవరు వెళ్ళి ఆ ఫోటోలు దిగడానికి సాహసించరు. ఆ ప్లేస్కి వెళ్ళాలంటే ఫస్ట్ మనం అది దాటాలి. ఇదే ఆ ప్లేస్ అనమాట. మనం చూసినప్పుడు ఇది కనబడుతుంది బయట నుంచి, చూడడానికి అయితే భయంకరంగా ఉంటుంది. అయితే ఈ ప్రదేశంలో ముఖ్యంగా ఏంటంటే రాయితో మనకు ఒక గుహ అనేది ఏర్పడింది. ఈ కనిపిస్తున్న ప్లేస్ గురించి మీకు నేను చెప్తాను. ఇది కూడా ఒక వింతైన ప్రదేశమే. ఇందులో వాటర్ అనేది కిందకి వెళ్తూ ఉంటుంది అనమాట. కిందన ఒక చెరువులా కూడా ఉంటుంది. ఈ ప్లేస్లో మనకు అద్భుతంగా అవతల పక్క నుంచి చూసినట్లయితే అద్భుతంగా కనబడుతుంది. ఇందులో చేరుకోవాలంటే మనం మొదట ఈ చిన్న వాటర్ ఫాల్స్ని దాటాలన్నమాట. దాటి వచ్చినప్పుడు కిందన మనకు చిన్న బ్యారేజ్ లాగా కట్టారు. అది దాటుకుంటూ మనం ఆ లోపలికి వెళ్ళాలన్నమాట. ఇందులో వెళ్ళినట్లయితే మనకు చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా దాటుకుంటూ వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చుట్టుపక్కల చాలా భయంకరమైన ప్రదేశం, పాములు అవి ఉంటాయి. ప్లస్ ఏంటంటే ఇది దాటేటప్పుడు మనం బ్యాలెన్స్ ఏమి ఉండదు కనుక చాలా జాగ్రత్తగా ఆ లోపలికి మనం వెళ్ళాలి. ఈ ప్లేస్లో వెళ్ళేటప్పుడు మనకు ఇసుక తిప్పలు, చిన్న చిన్న చెట్లు, అలాగే తుప్పలు అవన్నీ ఉంటాయి. జస్ట్ ఏంటంటే ఇవి మాకైతే లోకల్ కనుక ఇవన్నీ మేము తిరిగి ఉన్న ప్రదేశం కనుక వెళ్ళాలనిపించి వెళ్ళాము. ఇప్పటివరకు దీని మీద వీడియో ఎవరు చేయలేదు కనుక ఈ వీడియో చేయాలనిపించి మేము లోపలికి వెళ్ళడం జరిగింది. ఈ లోపలికి వెళ్ళే టైంలో చాలా భయంకరంగా ఉంటుంది చూడడానికి. అయితే ఆ ప్రదేశం అయితే కొంచెం అద్భుతంగా, లొకేషన్ అనేది ఇంతకుముందు ఎక్కడ చూడండి ఈ ప్రదేశంలో చూపెట్టినట్లు ఉంటుందని మేము వీడియో చేయడం అనేది జరిగింది. నేనైతే ఆ ప్రదేశానికి వెళ్ళేటప్పుడు చిన్నది వే అనేది మిస్ అయింది. మళ్ళీ దాటుకుంటూ మళ్ళీ తిరిగి వచ్చి వేరే రూట్లో వెళ్ళి అక్కడ చేరుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ లోపలికి మనం దూరాలన్నమాట. ఎందుకంటే అక్కడ రకరకాల తుప్పులు అవి ఉన్నాయి. ఎవరు ఆ ప్రదేశానికి సందర్శించేవారు కాదు. మా చిన్నప్పుడు అయితే ఈ ప్రదేశం అంతా శుభ్రంగా ఉండేది, నీట్గా అక్కడికి వెళ్ళి ఆడుకునే వాళ్ళం. అందుకే మాకైతే తెలుసు. చూసారు కదా ఫ్రెండ్స్, అక్కడ గుహ అయితే ఉంది. ఈ గుహ అనేది చాపరాయిలో ఒక అద్భుతం అనమాట. చాలా మంది వస్తుంటారు కానీ చాపరాయిలో ఒక గుహ ఉంది, రాతి గుహ ఉన్నది సంగతి మర్చిపోతారు. వాళ్ళకి తెలియదు కూడా, దూరం నుండి చూస్తారు అంతే. ఇది ఒక రాతి గుహ అనమాట. దగ్గర మనకు ఒక 20 మీటర్లు పొడవు అయితే ఉంటుంది. వెడల్పు అయితే మనకు 5 మీటర్లు వెడల్పు, 6 మీటర్లు వెడల్పు ఉంటుందన్నమాట. ఈ ప్రదేశం యొక్క విశిష్టత ఏంటంటే ఈ లోపల రాతి గుహతో పాటు పక్కన చిన్న చెరువులా ఉంటుంది. అలాగే పైనుండి చూస్తున్నారు కదా, వాటర్ ఫాల్స్ కూడా మనకు కనబడుతుంది అనమాట. ఇది ఒకే ప్రదేశం చాపరాయిలో ఇది ఒక చెరువు, అలాగే వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా అలా బాగుంటుంది అనమాట.
లోపలంతా గుహ, చిన్న గుహ అయితే ఉంది. అక్కడ ఎవరో పూజ చేసినట్టున్నారు. దీపం అయితే వెలిగించారు. చాపరాయిలో ఒక గుహ ఉందని చాలామందికి తెలీదు. ఈ గుహలో రావడం అనేది నిషిద్ధం. ఈ గుహ అనేది ఎప్పుడో ఏర్పడింది. వర్షాకాలంలో ఈ గుహలో నీళ్ళు అనేది వస్తూ ఉంటాయి. ఇది చాలా ప్రమాదకరమైంది. ప్రస్తుతం అయితే ఎటువంటి ప్రమాదం లేదు, కానీ ఈ గుహలో అనేది రావడానికి దారి లేదు. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ గుహలో ఒక అద్భుతమైనటువంటి ఒక వాటర్ ఫాల్, అలాగే చిన్న సెలయేరు లాంటి కోనేరు ఉంది. కొంచెం లోతుగా అయితే ఉంటుంది ఈ ప్రదేశంలో. పైన ఈ గుహ అనేది ఒకే ప్రాంతంలో ఉంది. ఒకే ప్రాంతంలో గుహ, వాటర్ ఫాల్, అలాగే చెరువు. అద్భుతమైన ఒక కట్టడం ఇది. ఇది సహజసిద్ధంగా ఏర్పడింది. ఇంకో విషయం ఏంటంటే, పైన అక్కడ ఒక సొరంగం అనేది అయితే ఉంది. వాటర్ వస్తుంది కదా, చూసారు కదా. అదే ప్రదేశంలో లోతుగా గొయ్యి అయితే ఉంది. ఆ ప్రాంతం నుండి నీరు అనేది కిందకి జాలువారుతుంది. ఒక అందమైన లొకేషన్ ఇది. దానికి కొన్ని ఇతిహాసాలు అయితే ఉన్నాయి, పూర్వీకులు చెప్తూ ఉంటారు. అక్కడ ఇద్దరు భార్యాభర్తలు నువ్వా దంగడా దంగడి వాళ్ళట వచ్చి ఆ ప్రదేశంలో మునిగి చనిపోయారు. వాళ్ళు దూరంలో ఉన్న దమంజడిలో ఆ సెలయేరులో బయలుదేరినట్టు, ఆ ప్రాంతంలో తిరిగినట్టు కథలు చెప్తూ ఉంటారు. ఇది ఒక అద్భుతమైనటువంటి లొకేషన్. ఇక్కడ పక్కన గుహ ఉంది, చూసారు కదా. ఈ గుహ లోపల రాయి అయితే ఉంది ఇలాగా. అలాగే ఈ ప్రాంతంలో మట్టి కూడా, చెట్లు కూడా ఉన్నాయి, చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. అలాగే పక్కన సెలయేరు కూడా, అలాగే చెరువు ఉంది. చక్కగా అందంగా కనబడుతుంది. కానీ ఇది భయంకరమైన ప్రదేశం. ఈ ప్రదేశం చాలా అందమైందే, బట్ ఇక్కడ కొంచెం ప్రమాదకరం. ఈ లొకేషన్ కూడా చాలా బాగుంది. చాపరాయిలో ఇది ఒక నిశ్చితమైన ప్రదేశం. ఇక్కడ రావడం అనేది కొంచెం ప్రమాదకరం. చూడండి, ఇక్కడ వాటర్ కూడా వస్తుంది. అటు పక్క పైనంతా చాపరాయి వాటర్ ఫాల్స్ అనేది వెళ్తుంది. ఇటుపక్క గుహ అనేది ఏర్పడింది. ఈ గుహలో రావాలంటే ఆ మొక్కలన్నీ దాటుకుంటూ లోపలికి రావాలి, లేదా ఇలా పైకి ఎక్కొచ్చు. ఇలాగా సహసిద్ధంగా ఈ గుహ అయితే ఏర్పడింది. చూసారు కదా, ఇదంతా చాపరాయిలో ఉన్న గుహ. చాలా పెద్ద గుహ, వెడల్పుగా ఉంది. లోపలైతే అంత లోపలికి లోతుగా అనేది లేదు. వెడల్పు, పొడవు తక్కువ, వెడల్పు ఎక్కువ. ఇది ఈ గుహ కదా ఫ్రెండ్స్. ఇది ఒక రాతి గుహ, అందమైన గుహ. ఒక పక్క వాటర్ ఫాల్స్, ఇంకో పక్క చిన్న చెరువు, ఒక పక్క రాతి గుహ. మూడు కలయికలు ఇది. ఒకే ప్రాంతంలో గుహ, వాటర్ ఫాల్స్, ఒక చక్కని చెరువు, అందమైన లొకేషన్ చాపరాయిలో. ఈ కట్టడం అనేది వాటర్ అనేది ఇటుపక్క ఫ్లో అవ్వడానికి కట్టారు. అవ్వకుండా ఇటుపక్క వాటర్ ఫాల్ వెళ్తుంది. చూడండి, నేను వెళ్ళిన గుహ అదే. చాపరాయి కిందన ఉంది. అక్కడ షూటింగ్ కూడా తీశారు. ఓకే, ఇది ఇంకోసారి చూడండి.
ఫ్రెండ్స్ అక్కడ నుండి బయటకు వచ్చాను. చూసారా, దూరం నుండి చూస్తే ఎంత అందంగా కనబడుతుందో. ఈ ప్రదేశంలో మనకు వాటర్ ఫాల్స్ కూడా ఉంది. పాములు ఏం లేవు ఫ్రెండ్స్ పైనుండి చూస్తే ఈ రకంగా కనబడుతుంది. ఒకప్పుడు ఈ అటుపక్క వెళ్లకుండా ఇక్కడ చిన్న బ్యారేజ్ లాంటివి ఉండేది, కట్టేవాళ్ళు అడ్డంగా. అది గడ్డ రావడం వల్ల కొట్టుకుని వెళ్ళిపోయింది అనమాట. అందువల్ల అటుపక్క ఏమీ మనకు అడ్డుగా ఏవైతే ఉండవు. పైనుండి వెళ్ళి చూడడం చాలా ప్రమాదకరం. ఇలాగ వెళ్ళి చూడకూడదు, జారి పడిపోవచ్చు అనమాట. ఇలాగ వెళ్ళి చాలా మంది పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. పైనుండి చూస్తే ఈ రకంగా కనబడుతుంది. ఫ్రెండ్స్ తర్వాత మేము ఒక ప్రదేశానికి అయితే వెళ్ళాను. అక్కడ మల్బరీ పళ్ళు మనకు కనబడ్డాయి. మల్బరీ ఫ్రూట్స్ అన్నమాట. ఇదిగో ఇవే మల్బరీ ఫ్రూట్స్. దీని గురించి మనం తెలుసుకుందాం. ఈ మల్బరీ ఫ్రూట్స్ వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా దీన్ని మనకు పట్టు పరిశ్రమ కోసం వీటిని ఏర్పాటు చేశారు మా ప్రాంతంలో. అయితే ఈ ఫ్రూట్స్ తినడం వల్ల కూడా మనకు చాలా రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. పట్టు పురుగులు వీటిని ఎక్కువగా తింటాయి, అందుకే వీటిని ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్ ఇది మలబరీ పళ్ళు, బ్లూబెర్రీ అనుకుంటాను. చాపరాయిలో ఇవి దొరుకుతాయి. చాపరాయిలో 2 చెట్లు అయితే ఉన్నాయి. ఇవి చూసారు కదా ఎలా ఉన్నాయో. వీటిని తినవచ్చు అనమాట. చూసారు కదా నా బ్యాక్ సైడ్ ఉంది. చూద్దాం ఒకసారి టేస్ట్ అయితే ఎలా ఉంటుందో. చూస్తుంటే నోరు ఊరిపోతుందా. ఓకే, ఫ్రెండ్స్ ఈ మల్బరీ పళ్ళు గుండె జబ్బులకు, అలాగే పక్షవాతానికి, ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ ఎక్కువగా ఇవి తినవచ్చు అనమాట. దానివల్ల షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుందన్నమాట. ఈ పళ్ళు చాలా తీయగా పుల్లగా ఉంటాయి. అందువల్ల ఇవి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయని తెలిసింది. నేను గూగుల్లో సెర్చ్ చేశాను. మీరు కూడా సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఇవి చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇవి దొరకవు. మా ప్రాంతంలో పట్టు పురుగులు పెంచడం కోసం వీటిని నాటడం జరిగింది. చాపరాయిలో ఇలా తీసుకొచ్చి నాటడం వల్ల ఈ చాపరాయిలో ఈ మొక్కలు పెరిగి ఇవి అందుబాటులో అయితే ఉన్నాయి. ఇవి ఎక్కువగా మనకు ఏప్రిల్ నుంచి జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసం వరకు వర్షాకాలం సీజన్లో ఎక్కువగా ఇవి పళ్ళును మనకు అందిస్తూ ఉంటాయి. ఎర్రగా ఉన్నట్లయితే అది మనకు ఇంకా పండలేదన్నట్టు, నల్లగా ఉంది అనుకుంటే మనకు అది పండినట్లు తెలుస్తుంది. దాన్ని చాపరాయిలో ఒక నిరుపేద కుటుంబము ఉపాధి కోసం ఇలాగా చాలా రకాలైనటువంటి సీడ్స్ లేదా ఈ ధాన్యాలను అమ్ముతూ ఉంటారు. వాళ్ళ దగ్గర తప్పకుండా కొనండి. ఇక్కడ చాలా రకాలైనటువంటి ఈ పప్పు దినుసులను ఇక్కడ అమ్ముతున్నారు. మీరు చూసారు కదా, ఇవన్నీ మీకు తెలుసు. ఇవి మా గిరిజన ప్రాంతంలో ఎక్కువగా పండిస్తూ ఉంటారు. వీటిని మీరు కొనుక్కొని తప్పకుండా తీసుకువెళ్ళండి. అలాగే ఆర్థికంగా వారికి సహాయం అందించినట్లు కూడా ఉంటుంది. ఈ కుటుంబం చాలా పేదరికంలో ఉంది, కానీ ఉపాధి కోసం తప్పక ఈ రకంగా అమ్ముకుంటున్నారు. ఇక్కడ మనకు రాజ్మా, అలాగే కందులు, అలాగే బొబ్బర్లు, ఇంకా చాలా రకాలైనటువంటివి తీసుకొచ్చి చాలా తక్కువ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి.